Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ ఎన్నికలలో జగన్ పోటీ చేసి తీరాల్సిందే. మళ్లీ ఒక ఎన్నికల నగారా మోగింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీ విషయానికి వస్తే 2 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు, 1 టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేస్తుంది. నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 3వ తేదీ కాగా 10లోగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. 27న పోలింగ్ జరుగుతుంది. కాగా మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతుందా లేదా అనే సందేహాలు కొందరు కార్యకర్తలలో ఉన్నాయి. అదే సమయంలో పార్టీ అభ్యర్థులను మోహరించకుండా వెనక్కు తగ్గితే అది ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని కూడా పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తరువాత గతంలో కూడా పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా గుంటూరు, కృష్ణా జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలకే పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పేరాబతుల రాజశేఖర్ గెలిచారు. ఈ 2 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. పోలీసులను పెట్టి ఇష్టానుసారంగా అరెస్టులు చేయిస్తున్నారని, అందువల్ల ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే నమ్మకం లేదని, ఎన్నికలలో పోటీ చేయరాదని తమ పార్టీ నిర్ణయించినట్లుగా అప్పట్లో వైసీపీ ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఇప్పటికే విపరీతమైన వ్యతిరేకత వచ్చేసిందని, ఈ క్షణాన ఎన్నికలు పెట్టినా సరే వైసీపీ నెగ్గుతుందని జగన్ సహా ఆ పార్టీ నాయకులు చాలామంది చాలా సందర్భాలలో చాలా ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది అనే మాట నిజమని నిరూపించాలంటే వీరు ఎన్నికలలో పోటీ చేయడం అవసరం. వ్యతిరేకత అంటూ వస్తే గనుక అది ముందుగా పట్టభద్రుల వంటి చదువు వర్ల సెక్షన్లోనే ప్రస్ఫుటంగా కనిపించాలి. లేదా ఈ ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా ఎన్డీఏ సర్కార్ ఎలాంటి తప్పులు చేస్తుందో పట్టభద్రులైన ఓటర్లకు అవగాహన కలిగించడానికి వైసీపీ ప్రయత్నించాలి. అలాంటి ప్రయత్నాలు చేయకుండా వారు పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండిపోతే దానివల్ల సాధించిందేమీ ఉండదు. ఎన్నికలలో ప్రభుత్వం అక్రమాలు చేస్తుంది గనుక మేము పోటీకి దూరంగా ఉంటామని ఎన్ని మాటలు చెప్పినా సరే దానిని ప్రజలు మాత్రం పలాయనవాదంగానే చూస్తారు. అదే సమయంలో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా ఉండడం అలవాటైతే పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పూర్తిగా డేలా పడిపోతారు. వారిలో ప్రభుత్వ వైఫల్యాల పట్ల పోరాడే స్ఫూర్తి కూడా సన్నగిలిపోతుంది. అది అంతిమంగా పార్టీ మనుగడకు చేటు చేస్తుంది. కాబట్టి ఈ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ అభ్యర్థులను మోహరించాల్సిందే అని కార్యకర్తలు కోరుకుంటున్నారు.